చేతకాని కొడుకుని కన్నా చేతకాని కొడుకుని కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడిందని ఎవరితో చెప్పుకునేది? ఛీ, ఎక్కడైనా మొగుడు వదిలేసిన పెళ్ళాన్ని చూసాం గాని పెళ్ళాం వదిలేసిన మొగుడిని వీడినొక్కడనే చూస్తున్నాను. ఊరంతా నవ్వుతుంటే తల కొట్టేసినట్టయింది. ఒరేయ్, వినపడుతుందా నీకు? ఎందుకు పనికిరాని బతుకురా అనేది? ఉసాయ్, అది వెళ్ళిపోయి 4 ఏళ్ళైందే, ఇంకా నన్ను ఎదవాని ఎంతకాలం దొబ్బుతావే? వెళ్ళిపోతే బాగానే ఉండుండ్రా, కానీ లేచిపోయిందిరా. అది దమ్ముడికి పనికిరాని ఆ సుందరంగా ఆడుతోటి ఈ మద నష్టపోటు వదిలేసి ఆ మద నష్టపోటుతో పోయింది. మద నష్టం పొండ రోజా, దోశ మాడిపోయింది. ఈ చీర చూడు ఎలా చిరిగిపోయిందో. ఇదిగో ఇక్కడ జాకెట్ కుట్లు ఊడిపోయింది. ఈ చీర జాకెట్ ఎంత బాగున్నాయో ఆ దోశ కూడా అంతే బాగుంది. మూసుకుని తినగలిగితే తిను, లేకపోతే చీర జాకెట్ కొనిపెట్టు. నా కొడుక్కి మాడిపోయిన దోశ పెడతావా? వాడు చూడు ఆకలితో పోతున్నాడు, నువ్వు మాత్రం 3 పూటల మెక్కవే. నోర్మై, సంవత్సరం నుంచి ఇదే చీర జాకెట్ తో తిరుగుతున్నాను. పెళ్ళానికి జాకెట్ కూడా కొనిపెట్టలేనోడికి ఆ మాడిపోయిన దోశ ఎక్కువ. నీ కొడుకు కంటే ఆ బట్టలు కొట్టి సుందరం బెటర్. నేను కనపడగానే రోజా స్టాక్ వచ్చింది, చీర కావాలా రైక్ కావాలా అని ప్రేమగా అడుగుతాడు. పోసి నీ జమ్మడిపోను. పోగొట్టేశానన్న, మా ఓనర్ వచ్చేలోపు తీసానన్న. సూపర్ అన్న. ఇది కదా తీయాల్సింది. వచ్చిందనా? థాంక్స్ అన్నా. బతికిపోయావో, నువ్వు దేవుడు అన్నా. సైకిల్ మర్చిపోయారా? బాక్సులు ఎత్తుకెళ్ళేమిటి? అయ్యో, దొంగలు! ఈ చీర చూడు ఎలా చిరిగిపోయిందో. మూసుకుని తినగలిగితే తిను, లేకపోతే చీర జాకెట్ కొనిపెట్టు. నాకేం తెలియదు సార్. నాకు తెలుసురా, నీకేం తెలీదని. వాళ్ళు రేపు సాయంత్రానికల్లా దొరికేస్తారు. కానీ ఓ విషయం చెప్పు. ఏంటి సార్? ఆ చీర నీ చేతిలోకి ఎలా వచ్చిందిరా? ఏదో పొరపాటున వచ్చి ఉంటుందిలే. దా, సంతకం పెట్టి ఇంటికి వెళ్ళిపో. సార్ ఇటు జోక్ అనుకుంటున్నాడు. నిజంరా. నా కొడుకు మీద చెయ్యేసిన వాళ్ళు ఎవ్వరు బాగుపడలేదురా. మొదటి స్టాప్ చచ్చినోళ్ళలారా. మీ అమ్మ కడుపులు కాల ఎన్ని దెబ్బలు తిన్నావురా నాయన. మొగుడికి దెబ్బలు తగిలాయన్న బాధ కూడా లేదురా. మొదటి స్టాప్ కూడా దున్నపోతులాగా మెక్కి ఎలా తొంగుందో. ముందుకు సాగదు. అయిపోయి పబ్లిక్ ఆడ లేడీస్ కూడా. రోజారాణి, గిరిధర్, రోజారాణి, సుందర్, రోజారాణి. సారీ గిరిధర్. మన పిల్లలు రోజారాణి. జాగ్రత్తగా చూసుకో గిరిధర్. చిన్న పిల్లలు రోజారాణి.